హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఈ వీడియో సెషన్లో మనం ఎక్సెల్లో 10 సింపుల్ ఇంపార్టెంట్ టిప్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇవి మీకు డే టు డే లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో మనం మాన్యువల్గా కాకుండా ఈ టిప్స్ యూజ్ చేయడం వల్ల మీకు వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చూద్దాము. ఇందులో ఫస్ట్ టిప్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఎంటర్. సో జనరల్గా మనము ఒక ఫార్ములా టైప్ చేసినప్పుడు = అని పెట్టేసేసి ఫార్ములా రాసేస్తాం. రాసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తాము. జనరల్గా ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ సెల్కి వెళ్ళిపోతుంది. అంటే యాక్టివ్ సెల్ వచ్చేసి నెక్స్ట్ సెల్ అవుతుంది. సో అలా కాకుండా మనకు ఫార్ములా టైప్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అదే సెల్ సెలెక్ట్ చేసుకోవాలి, వేరే సెల్కి వెళ్ళకుండా. సో దానికి కంట్రోల్ ప్లస్ ఎంటర్ అనే ఈ షార్ట్ కట్ ని యూజ్ చేస్తాము. సో ఫస్ట్ చూద్దాం. = సో ఇక్కడ సాలరీ ఉంది. అలాగే ఇప్పుడు న్యూ సాలరీ క్యాలిక్యులేట్ చేద్దాము. సాలరీ ఇంటూ ట్యాక్స్. సో ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నేను F4 ప్రెస్ చేస్తున్నా. F4 అంటే ఏంటంటే ఫ్రీజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు D1 ఉంది, ఇక్కడ ఇది కిందకి డ్రాగ్ చేస్తే D2, నెక్స్ట్ సెల్ కి వెళ్తే D3. సో అలా రేంజ్ మారుతూ ఉంటది. సో అలా కాకుండా ఎవ్రీ సెల్ కి D1 ఉండాలి. సో దానికి F4 అని ప్రెస్ చేయొచ్చు, లేదంటే రో ముందు కాలం ముందు $సింబల్ టైప్ చేసుకోవచ్చు. సో అందుకే ఈ F4 అనే షార్ట్ కట్ యూజ్ చేస్తున్నాము. అప్పుడు ఆ సెల్ రిఫరెన్స్ కంప్లీట్ గా ఫ్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ సెల్ కి వెళ్ళినా సరే అదే సెల్ రేంజ్ ఉంటుంది. సో తర్వాత ప్లస్ సెలెక్ట్ అగైన్ B2 సెల్. ఇప్పుడు మనం ఈ ఫార్ములా టైప్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేద్దాం. చూడండి ఏమైంది, ఆటోమేటిక్ గా ఫార్ములా క్యాలిక్యులేట్ అయింది. రిజల్ట్ వచ్చేసింది నెక్స్ట్ సెల్ కి వెళ్ళిపోయింది. యాక్టివ్ సెల్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ సెల్ అయింది. అలా కాకుండా నాకు ఇదే సెల్ లో ఉండిపోవాలి. సో ఫార్ములా టైప్ చేసిన తర్వాత కంట్రోల్ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. కంట్రోల్ ప్లస్ ఎంటర్. చూడండి, సో ఫార్ములా క్యాలిక్యులేట్ అయింది, రిజల్ట్ వచ్చింది. అదే విధంగా మనకు మళ్ళీ అదే సెల్ యాక్టివ్ సెల్ అయిపోయింది. యాక్టివ్ సెల్ అంటే ఏంది, సెలెక్టెడ్ సెల్ ఇస్ కాల్డ్ యాక్టివ్ సెల్. ఇప్పుడు మనం ఈ సెల్ సెలెక్ట్ చేసినాం. ఇప్పుడు D4 వచ్చేసి యాక్టివ్ సెల్. అలాగే ఇప్పుడు C5 వచ్చేసి యాక్టివ్ సెల్. ఏదైతే సెల్ ను సెలెక్ట్ చేస్తున్నామో దాన్ని యాక్టివ్ సెల్ అంటాం. సెలెక్టెడ్ సెల్ ఇస్ కాల్డ్ యాక్టివ్ సెల్. అలాగే ఇక్కడ కూడా ఫార్ములా టైప్ చేసిన తర్వాత కంట్రోల్ ప్లస్ ఎంటర్ ఇవ్వగానే ఆ ఫార్ములా క్యాలిక్యులేట్ అవుతుంది. అదే సెల్ యాక్టివ్ సెల్ అయిపోతుంది, నెక్స్ట్ సెల్ కు వెళ్ళదన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ టిప్, కంట్రోల్ ప్లస్ ఎంటర్. అలాగే సెకండ్ టిప్ వచ్చేసి ఆటోఫిల్. సో జనరల్ గా మనం ఏం చేస్తాం, ఫార్ములా టైప్ చేస్తాం. టైప్ చేసిన తర్వాత మౌస్ కార్నర్ లో పెట్టేసి మౌస్ బటన్ లెఫ్ట్ క్లిక్ పట్టుకొని కిందికి డ్రాగ్ చేస్తాం. ఓకే, కొన్ని సెల్స్ ఉంటే, కొన్ని రోస్ ఉంటే కిందకి డ్రాగ్ చేసుకోవచ్చు. థౌజండ్స్ లాక్స్ లో ఉన్నప్పుడు డ్రాగ్ చేసుకుంటే వెళ్ళలేం కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే ఆటోఫిల్. సో ఇక్కడ మౌస్ కార్నర్ లో పెట్టాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మౌస్ పాయింటర్ వచ్చేసి డిఫరెంట్ గా చూపిస్తుంది. అదే కార్నర్ లో పెట్టినట్లయితే ప్లస్ సైన్ చూపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ కర్సర్ సింబల్ వచ్చేసి ప్లస్ సైన్ వచ్చేస్తుంది ఎప్పుడు కార్నర్ లో పెడితే. ఇప్పుడు డబల్ క్లిక్ చేయండి, ఆటోఫిల్ అయిపోతుంది. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకు ఆటోఫిల్ వచ్చేస్తుంది. ఏదైనా ఫార్ములా టైప్ చేసినప్పుడు, ఏదైనా డేటా ఇచ్చినప్పుడు డబుల్ క్లిక్ చేసేస్తే కార్నర్ లో పెట్టేసేసి కింది వరకు డేటా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, సో ఇది ఆటోఫిల్ చేసేటప్పుడు దానికి లెఫ్ట్ లో కానీ రైట్ లో కానీ ఏదైనా డేటా ఉండాలి. డేటా ఉంటేనే ఆటోఫిల్ వచ్చేస్తుంది. సో డేటా లేకుండా బ్లాంక్ గా ఉంటే రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చేసి డబల్ క్లిక్ చేస్తే డేటా కిందికి రాదు. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ లో కానీ రైట్ లో కానీ ఎలాంటి డేటా లేదు. అంటే ఆటోఫిల్ చేయాలంటే మనకు లెఫ్ట్ లో కానీ రైట్ లో కానీ డేటా ఉండాలి. సో ఈ ఆటోఫిల్ వచ్చేసి మనం మాక్సిమం ఫార్ములాస్ కి యూజ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ డేటా వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఉంటది ఇక్కడ. సో దానికి ఫార్ములా రాసేసి కిందికి డ్రాగ్ చేస్తాం. అలా కాకుండా కార్నర్ లో పెట్టి డబుల్ క్లిక్ చేసేయచ్చు. సో కింది వరకు మనకి డేటా ఎంత వరకు ఉందో అంతవరకు ఆటోఫిల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, అనదర్ టిప్ వచ్చేసి డోంట్ టైప్ రైట్ పారాంథసిస్. అంటే మనము ఫార్ములాకి క్లోజ్ బ్రాకెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ = మీడియన్
ఇప్పుడు ఇక్కడ సి అనే కాలం సెలెక్ట్ చేశాను. C:C అంటే కంప్లీట్ గా సి అనే కాలం సెలెక్ట్ చేశాము. సో ఇక్కడ కూడా మీరు Ctrl+Enter యూజ్ చేయొచ్చు. సో Ctrl+Enter యూజ్ చేయగానే మనకు అది ఆటోమేటిక్ గా క్లోజ్డ్ బ్రాకెట్ కూడా తీసేసుకుంటుంది. సో మనకు ఫార్ములా క్యాలిక్యులేట్ చేసేసి యాక్టివ్ సెల్ అదే సెల్ అవడంతో పాటుగా ఆటోమేటిక్ గా క్లోజ్డ్ బ్రాకెట్ కూడా తీసుకుంటుంది. = మీడియన్ రేంజ్ సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేయాలి. Ctrl+Enter చూడండి. సో ఫార్ములా టైప్ చేసేటప్పుడు మీడియన్. సో ఇక్కడ మొత్తం ఫార్ములా కూడా టైప్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా టైప్ చేసి కింద రాగానే సెలెక్ట్ చేసే ట్యాబ్ స్పేస్ ఇవ్వగానే కంప్లీట్ గా ఫంక్షన్ మొత్తం తీసుకుంటుంది. అలాగే బ్రాకెట్ ఓపెన్ వచ్చేస్తుంది. సో తర్వాత రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ Ctrl+Enter ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా క్లోజ్డ్ బ్రాకెట్ కూడా తీసుకుంటుంది. సో = అని చెప్పేసి ఆ ఫంక్షన్ నేమ్ టైప్ చేసేసి కింద ఫంక్షన్ నేమ్ వచ్చేసి సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ స్పేస్ ఇవ్వగానే కంప్లీట్ గా ఫంక్షన్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటుంది. అలాగే బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. రేంజ్ సెలెక్ట్ చేసేసుకొని Ctrl+Enter ఇవ్వగానే ఆటోమేటిక్ గా క్లోజ్డ్ బ్రాకెట్ కూడా వచ్చేస్తుంది. సో ఈ విధంగా Ctrl+Enter ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ టిప్ వచ్చేసి డోంట్ యూజ్ ద కొలాప్స్ బటన్. సో కొలాప్స్ బటన్ వచ్చేసి మనకు చాలా ప్లేసెస్ లో ఉంటది. సో మీకు ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. డేటా వాలిడేషన్ ఉంది కదా. సో డేటా వాలిడేషన్ లో డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయడానికి అక్కడ కొలాప్స్ బటన్ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ సెల్ సెలెక్ట్ చేసి డేటా ట్యాబ్, డేటా వాలిడేషన్, షార్ట్కట్ Alt+DL, లిస్ట్ సోర్స్. ఓకే, చూడండి, ఇది కొలాప్స్ బటన్ అంటాం. సో జనరల్ గా ఏం చేస్తాం, ఈ కొలాప్స్ బటన్ మీద క్లిక్ చేసి రేంజ్ సెలెక్ట్ చేసుకుంటాం. కానీ అవసరం లేదు, డైరెక్ట్ గా అక్కడ మౌస్ క్లిక్ చేసి ఆ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి ఓకే, చూడండి డ్రాప్ డౌన్ వచ్చేస్తుంది. సో ఏంటంటే డేటా వాలిడేషన్ లోకి వెళ్ళి, డేటా వాలిడేషన్ అనే కాదు, కొలాప్స్ బటన్ ఎక్కడున్నా సరే సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా రేంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొలాప్స్ బటన్ మీద క్లిక్ చేసి ఆ రేంజ్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా అక్కడ క్లిక్ చేసి ఆ రేంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ స్మాల్ థింగ్ ఏంటంటే మనము థర్డ్ టిప్ యూజ్ చేసేటప్పుడు డోంట్ టైప్ రైట్ పారాంథసిస్ అన్నాం కదా. ఇక్కడ సింగిల్ ఫంక్షన్ ఉన్నప్పుడే అలా యూజ్ చేయాలి. సో ఇప్పుడు నెస్టెడ్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, అలా యూజ్ చేయడం కుదరదు అనమాట. చాలా ఫంక్షన్స్ ఒక ఫంక్షన్ లో ఇంకొక ఫంక్షన్ రాసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ మనకు డిఫరెంట్ ప్లేసెస్ లో కావాల్సి ఉంటుంది క్లోజ్డ్ బ్రాకెట్స్. సో అలాంటప్పుడు అన్ని ప్లేసెస్ లో Ctrl+Enter యూజ్ చేయలేము. కాబట్టి చూడండి, సింగిల్ ఫంక్షన్ ఉన్నప్పుడే ఇది యూజ్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫిఫ్త్ టిప్, నో నీడ్ టు సెలెక్ట్ ఏ కాలమ్ ఆర్ రో. సో ఇక్కడ జస్ట్ ఏం చేస్తాం, మనం ఒక రో కానీ కాలం కానీ ఇన్సర్ట్ చేయాలంటే ఆ రో కానీ కాలం కానీ సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి ఇన్సర్ట్ రో ఆర్ కాలం, డిలీట్ రో ఆర్ కాలం, లేదంటే షార్ట్ కట్స్ యూజ్ చేస్తాం. సో అలా కాకుండా డైరెక్ట్ గా రైట్ క్లిక్ చేయండి ఆ కాలం పైన కానీ రో పైన కానివ్వండి. సో ఇక్కడ రైట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా కాలం మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇన్సర్ట్ డిలీట్ అని వచ్చేస్తుంది. సో మనం కాలం సెలెక్ట్ చేసినాం కాబట్టి ఇన్సర్ట్ మీద క్లిక్ చేయగానే కాలం ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ రైట్ క్లిక్ చేసి డిలీట్, కాలం డిలీట్ అయిపోయింది. సో దీనికోసం మనం స్పెసిఫిక్ గా మళ్ళీ సెలెక్ట్ చేసి ఆప్షన్స్ లోకి వెళ్ళడం, లేకపోతే సెలెక్ట్ చేసి షార్ట్ కట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా రైట్ క్లిక్ చేసి ఆ కాలం మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. రో కూడా అంతే సేమ్. ఇక్కడ రైట్ క్లిక్ చేసేస్తే మనం ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. డైరెక్ట్ గా మళ్ళీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు స్పెసిఫిక్ గా. ఫ్రెండ్స్, నెక్స్ట్ టిప్ వచ్చేసి యాక్టివేట్ ద మినీ టూల్ బార్. ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఈ రేంజ్ ను ఫార్మాట్ చేయాలనుకుంటే హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి బోల్డ్, ఇటాలిక్, లేకపోతే వేరే ప్లేసెస్ లోకి వెళ్ళి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ రైట్ క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు మినీ టూల్ బార్ వచ్చేస్తుంది. ఇందులోనే బోల్డ్, ఇటాలిక్, అలైన్మెంట్, ఫిల్ కలర్, ఫాంట్ కలర్, బార్డర్స్, అలాగే డెసిమల్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఆ రేంజ్ ను ఫార్మాట్ చేయాలనుకుంటే జస్ట్ రైట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. దాన్ని రైట్ క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ మినీ టూల్ బార్ వచ్చేస్తుంది. సో ఈ మినీ టూల్ బార్ తో మీకు కావాల్సినట్టు ఆ డేటాని ఫార్మాట్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది వర్క్ వచ్చేసి. ఫ్రెండ్స్, అనదర్ టిప్ వచ్చేసి సెవెంత్ టిప్, Shift+F10. సో ఈ Shift+F10 అంటే ఏంటంటే రైట్ క్లిక్ చేసినట్లయితే మనకి ఆప్షన్స్ వస్తున్నాయి కదా. సో దీన్ని షార్ట్ కట్ మెనూ అంటాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి Shift+F10 చూడండి, డైరెక్ట్ గా మనకు ఆ షార్ట్ కట్ మెనూ వచ్చేస్తుంది. మీరు రైట్ క్లిక్ చేయకుండా డైరెక్ట్ గా Shift+F10.
అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మినీ టూల్ బార్ రాదు. షిఫ్ట్ ప్లస్ F10 యూజ్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఈ షార్ట్ కట్ మెనూ మాత్రమే వచ్చేస్తుంది. దాంట్లో మీకు కావాల్సిన థింగ్స్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా ఇక్కడ. ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి 8th టిప్, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ F1. సింపుల్ గా చెప్పాలంటే ఫుల్ స్క్రీన్. సో కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ F1 చూడండి, ఓన్లీ మనకు విండోనే కనిపిస్తుంది. ట్యాబ్స్, రిబ్బన్స్, టైటిల్ బార్, స్టేటస్ బార్ ఏం కనిపించదు, ఓన్లీ విండో కనిపించేస్తుంది కంప్లీట్ గా. మళ్ళీ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ F1 సేమ్ షార్ట్ కట్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ F1 ని యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్ గా ఫుల్ స్క్రీన్ రావడానికి. మనకు విండో కంప్లీట్ గా పెద్దగా కనిపించడానికి ఎవ్రీథింగ్ అప్పుడు ఈజీగా చూసుకోవచ్చు అనమాట. ఎలాంటి ట్యాబ్స్, రిబ్బన్స్, ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్, టైటిల్ బార్ ఏం కనిపించవు, జస్ట్ ఓన్లీ ఆ విండో మాత్రమే కనిపించేస్తుంది. మళ్ళీ అగైన్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ F1. ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి డోంట్ క్యాపిటలైజ్ ఫంక్షన్ నేమ్స్. అంటే మనం ఈ ఫంక్షన్స్ టైప్ చేసేటప్పుడు సమ్, యావరేజ్ ఏదైనా ఒక ఫంక్షన్ ఇచ్చేటప్పుడు క్యాపిటల్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎలా టైప్ చేసినా పర్లేదు, కేస్ సెన్సిటివ్ కాదు, స్మాల్ ఆర్ క్యాపిటల్. అలాగే స్పేస్ ఇవ్వద్దు, స్పెల్లింగ్ మిస్టేక్స్ టైప్ చేయొద్దు. ఈజ్ ఈక్వల్ టు మీడియన్, తర్వాత రేంజ్ సెలెక్ట్ చేసి తర్వాత కంట్రోల్ ప్లస్ ఎంటర్. చూడండి ఆటోమేటిక్గా క్యాపిటల్లో చేంజ్ అయిపోతుంది ఆ ఫంక్షన్స్ వచ్చేసి. ఏదైనా సరే మీరు మాన్యువల్ గా కంపల్సరీగా క్యాపిటల్ ఎంట్రీ చేయాలని ఏం లేదు. స్మాల్ లైన్ ఎంట్రీ చేసుకోవచ్చు, క్యాపిటల్ అని ఎంట్రీ చేసుకోవచ్చు. ఒక లెటర్ స్మాల్, ఒక లెటర్ క్యాపిటల్ ఇచ్చినా పర్లేదు. మీరు ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా క్యాపిటల్ లో కన్వర్ట్ అయిపోతుంది, మీరు ఎలా ఇచ్చినా పర్లేదు. సో ఆ ఫంక్షన్ నేమ్స్ ని క్యాపిటల్ లో టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ లాస్ట్ టిప్ 10th టిప్ వచ్చేసి వ్రాప్ టెక్స్ట్, ఆల్ట్ ప్లస్ ఎంటర్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మనం ఏదైనా ఒక వర్డ్ టైప్ చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ తెలుగు అని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ సెకండ్ వర్డ్ వచ్చేసి కిందికి రావాలంటే వ్రాప్ టెక్స్ట్ క్లిక్ చేస్తాం. చూడండి ఆటోమేటిక్ గా కిందికి వచ్చేసింది, తెలుగు అనే వర్డ్ కిందికి వచ్చేసింది. కానీ ఇన్ కేస్ మనకు డేటా అనేది ఆ సెల్ ఎక్స్టెండ్ కాలేదు, గుర్తుంచుకోండి వ్రాప్ టెక్స్ట్ ఏంటి, ఆ వర్డ్ అనేది ఆ సెల్ దాటితేనే నెక్స్ట్ లైన్ లోకి వచ్చేస్తుంది. న్యూ లైన్ ఇన్ ద సేమ్ సెల్ అంటాం వ్రాప్ టెక్స్ట్ అంటే. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి XYZ. ఇప్పుడు చూడండి XYZ ABC 2 వర్డ్స్ ఒకటే సెల్ లో ఉన్నాయి వ్రాప్ టెక్స్ట్. చూడండి బ్రేక్ అవ్వట్లేదు, ఆ సెకండ్ వర్డ్ నెక్స్ట్ సెల్ లో రాదు, ఎందుకంటే ఎక్స్టెండ్ కాలేదు కాబట్టి. అప్పుడు ఏం చేయాలంటే డబల్ క్లిక్ చేసి మధ్యలో ఆల్ట్ ప్లస్ ఎంటర్, ఆల్ట్ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి బ్రేక్ అయిపోతుంది. ఇలా కాకుండా మీరు టైప్ చేస్తున్నప్పుడు కూడా ఇవ్వచ్చు, ఏదైనా టెక్స్ట్ టైప్ చేసి ఆల్ట్ ప్లస్ ఎంటర్ టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా ఇంపార్టెంట్ ఆల్ట్ ప్లస్ ఎంటర్. నార్మల్ గా షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ HW అంటాం వ్రాప్ టెక్స్ట్ వచ్చేసి. లేదు అనుకుంటే ఆల్ట్ ప్లస్ ఎంటర్ యూజ్ చేసుకోవచ్చు. జనరల్ గా వ్రాప్ టెక్స్ట్ అంటే ఏంది, ఆ సెల్ దాటిన వర్డ్ మాత్రమే కిందికి తీసుకొస్తుంది. లేదు ఇన్సైడ్ ది సెల్ ఉందనుకోండి కిందికి రాదనమాట. అప్పుడు వ్రాప్ టెక్స్ట్ ఆల్ట్ ప్లస్ ఎంటర్ ప్రెస్ చేయాలి. సో ఆల్ట్ ప్లస్ ఎంటర్ అంటే ఏంది, మనకి ఎక్కడ కావాలో అక్కడ బ్రేక్ చేసుకోవచ్చు. అక్కడ డబల్ క్లిక్ చేసి ఆల్ట్ ప్లస్ ఎంటర్ అంటే అక్కడ నుంచి అదే సెల్ లో నెక్స్ట్ లైన్ లో వచ్చేస్తుంది. లేదంటే టైప్ చేసేటప్పుడు ఆల్ట్ ప్లస్ ఎంటర్ ఇవ్వచ్చు మనం. సో ఫ్రెండ్స్ ఈ 10 టిప్స్ ఎక్సెల్ లో మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి అండ్ మీ వర్క్ ను కూడా చాలా ఈజీగా చేస్తాయి. మనం మాన్యువల్ గా చేయకుండా సింపుల్ గా ఈ 10 టిప్స్ వాడుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ 10 టిప్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే అందరికి రిఫర్ చేయండి మన ఛానల్ వచ్చేసి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.